నమస్తే, దిస్ ఈజ్ సౌర్య. వెల్కమ్ టు రెడ్ టీవీ ట్రూత్ టాక్. సో ఈ రోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సౌర్య గారు. సార్, అసలు సొసైటీలోని చాలా చాలా జరుగుతూ ఉన్నాయి. సో మనము ఈ ట్రూత్ టాక్ లోని అనేక అంశాల గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో ఇదేమైనా అవేర్నెస్ తెస్తుందేమో అని అనుకుందాం, ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సార్, రెగ్యులర్ రొటీన్ లోని మనం ఒకటి చూస్తూ ఉంటాము. ఈ నిజ జీవితంలో ఏం జరుగుతుందో అవే చెబుతాం, అంతే అవే చెప్దాం. ప్రజలకి అసలు తెలియదు. మనమేం నిర్ణయించొద్దు, మనం డిసైడ్ చేయము, జస్ట్ చెప్తాము, అభిప్రాయాన్ని తెలియజేస్తాము. ఇంకా నిర్ణయాలు ఎలా ఉంటాయనేది మిగిలిన వాళ్ళకే వదిలేస్తాం. బేతాళ క్వశ్చన్స్ లాగా, బేతాళ ప్రశ్నలు. నేను బేతాళ, మీరు బేతాళుడు, నేను విక్రమార్కుడు. ఓకే, రైట్ సార్. అయితే చాలా మంది మహిళలు సౌదీకి వెళ్తూ ఉంటారు. వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, ఇవన్నీ కూడాను వాళ్ళని ఎక్కడికో ఖండాలు దాటి ఎక్కడికో పంపిస్తూ ఉంటాయి. దేనికోసం అంటే పొట్టగూటి కోసం. ఎవరు కష్టపడినా ఈ ప్రపంచం మీద ఏం చేసినా ఇవన్నీ కూడా ఆ పిడికెడు నోట్లో కడుపులోకి వెళ్ళడానికి. మరి సౌదీకి వెళ్తున్న మహిళలు రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడ సెక్సువల్ హెరాస్మెంట్ జరుగుతూ ఉన్నాయి, రేపులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివన్నీ వింటూ ఉన్నాం మనం. మీరేం వింటున్నారు అసలు? అంటే మీరు మోటివేషనల్ స్పీకర్ గాను, మీ దగ్గరికి అలాంటి కేసెస్ ఏమైనా వచ్చినాయా? అలాంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు అంటే ఒక నేను ఒక స్కూల్లో ఒక యాజమాన్యంగా ఉండేటప్పుడు నాకు తెలిసిందనమాట. ఎక్కువ మంది పిల్లలు హాస్టల్లో ఉండేవారు. ఎందుకు పిల్లలు హాస్టల్లో జాయిన్ అవుతున్నారంటే, వీళ్ళ అమ్మ కువైట్ వెళ్ళిందండి, సౌదీ వెళ్ళిందని అనేవారు మాట. పాపం వాళ్ళు ఎప్పుడు వీడియో కాల్స్ కానీ ఫోన్స్ కానీ ఉండేవి. ఎప్పుడన్నా ఫోన్స్ చూడు, అది ల్యాండ్ లైన్ ఉంది కదండి, దానికి ఫోన్ చేసేవాళ్ళు పాపం. ఆ తర్వాత వీడియో కాల్స్ వచ్చినాయి, తర్వాత ఇవన్నీ కూడా వచ్చినాయి. వైఫై వచ్చిన తర్వాత ఈ హస్బెండ్ ఏంటంటే ఎక్కువ ఇన్కమ్ లేదు. హస్బెండ్ ఉంటాడు కానీ ఇన్కమ్ లేదు. ఇన్కమ్ లేకపోయేసరికి అక్కడికి వెళ్తే ఇక్కడ ఉన్న 15,000 ఎంత వస్తుంది అనుకోండి, అక్కడైతే 40,000 వస్తుంది. భోజనాన్ని పర్ మంత్ 40,000. ఆ 40,000కి అంటే ఒక 2 years కన్నా ఎక్కువ ఉండలేరు వాళ్ళు. అలా లెక్కేసుకుని కొంత డబ్బులు, కొన్ని లక్షల్లో డబ్బులు సంపాదించుకుందాం అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి నెల ఒక పంపించేస్తుంటారు. 35,000 40,000 పంపించేస్తుంటారు. అలా పంపించేసరికి ఆ దాంతో కొద్దిగా స్థలాలు, పొలాలు, బంగారం ఏదో కొనుక్కుంటూ ఉండేవారు. కొంతమంది ఏంటంటే దాంట్లో 10,000 అంతా హస్బెండ్కి ఇచ్చేయాలి. ఇవ్వకపోతే ఇంకా మళ్ళీ నీ వచ్చిందని నీ సంగతి తెలుస్తాను అంటాడు. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అంటాడు. ఈ మధ్యన సంగతులు చాలా తెలుస్తున్నారు కదా, ఒక ప్రమాదం పట్టుకుంది. అందుకని ఆ 10,000తో తన ఖర్చులు మాట. అంటే ఇంకేంటి, 10,000 ఏం ఖర్చులు ఉంటాయి మీకు తెలుసు కదా, దాంతో హ్యాపీగా ఉంటాడు అతను. మందు గిందు చిందు ఇందు అన్నమాట. అది పాపం ఒక 5,000 అంతో 3,000 అంతో ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు కడతారు. వీళ్ళు ఏమనుకుంటారంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది నాకు చెప్పింది ఏంటంటే, ఇంట్లో పిల్లల్ని చూడడానికి వెళ్తున్నాము, లేదంటే వాళ్ళకి 2-3 భార్యలు ఉంటారండి. ఫస్ట్ ఫ్లోర్ షేకులకి ఈ ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ అందరూ కలిసే ఉంటారు. భార్యలందరూ కలిసే ఉంటారు. కలిసే ఉంటారు. తర్వాత ఏంటంటే వాళ్ళు ఒకే వంట. ఏమో మరి ఒకలో కొట్టుకోరా తిట్టుకోరా అంటే, ఎందుకంటే వాళ్ళు అలవాటు పడిపోయారంటండి. ఎందుకంటే ఈ ఆడపిల్లలకి వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, వాళ్ళందరూ అదే సంస్కృతి కదా. అందువల్ల పెద్ద వాళ్ళు ఏం ఫీల్ అవ్వరటండి. ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ సెకండ్ దెబ్బలాట్లు అన్అఫిషియల్. ఎందుకంటే ఇక్కడ అసలు పెద్ద రచ్చ అయిపోతుంది కదా. ఇప్పుడు కోర్టులో కేసులు అవే నడుస్తున్నాయి కదా. ఒక్కటి కాకుండా రెండోది ఉన్నదంటే అది పెద్ద ప్రమాదమైన. అంటే పూర్వకాలంలో ఏం చేసేవారంటే, ఆడవాళ్ళకి ఇన్కమ్ ఉండేది కాదు, ఏ ఉద్యోగం చేసేవారు కాదు, నోరు మూసుకుని కూర్చునేవారు. అలా ఆయన ఏంటంటే ఇంక ఎవరు సంబంధం ఉంది కానీ పాపం ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు అలా కాదు కదమ్మా, మరి వీళ్ళు కూడా సంపాదించుకున్నారు. వీలుంటే వీళ్ళకి హస్బెండ్ గానే ఎక్కువ వస్తుంది, మరి ఊరుకోరు కదా. నువ్వు ఇదేంటిది అని చెప్పి అసలు అవకాశమే లేదు ఈ రోజుల్లో. అసలు అక్రమ సంబంధాలు కానీ రెండో భార్యని లేదంటే విడాకులు తీసుకోవడం. ఇంకా అయితే వీళ్ళు అక్కడికి వెళ్ళేది దేనికంటే, ఎక్కువ వాళ్ళ చెప్పింది బాబు వస్తే రొట్లు కానీ లేదా చికెన్ మటన్ ఏదో చెప్తారు, అది చేసేస్తారు అంతే. అదే బ్రేక్ఫాస్ట్, అదే లంచ్, అదే డిన్నర్ అంట. రొట్టెలే వీరింటి బిర్యానీ చేస్తారంట. బిర్యానీ బాగా తింటారు, బిర్యానీ తింటారు అది చెప్పారు. వీళ్ళకి కూడా కొన్ని డబ్బులు ఇస్తారంట. ఇస్తే వీళ్ళు వారానికి సరిపడా వీళ్ళకి మన కూరగాయలు, వంకాయలు, బీరకాయలు తెచ్చుకుని ఉంటారు అన్నమాట. ఇది అయితే ఇక్కడ ఏంటంటే
అక్కడ ఆల్రెడీ కొంతమంది వాళ్ళ అమ్మో వాళ్ళ పిన్నో వాళ్ళ చెల్లు కొంతమంది వెళ్తారు. ఉమ్, వాళ్ళు ఈ దేశం ఇక్కడ ఉన్న వాళ్ళకి చెల్లుకో వాళ్ళకి రిలేటివ్స్ కి పర్మిషన్ ఇప్పిస్తారు. ఉహు, ఉమ్, ఇంకో దేశం ఏంటంటే అక్కడ ఆ దేశంలో ఉమ్, పిల్లలు బాగా కనాలని చెప్పేసి వాళ్ళకి ఇన్కమ్ ఉంది. ఉమ్. వీళ్ళు ఒక ఒక హెల్పర్ని తెచ్చుకోవచ్చు, ఒక డ్రైవర్ని అపాయింట్ చేసుకోవచ్చు ప్రతి కుటుంబం. అంటే ఒకళ్ళు వెళ్తే వాళ్ళకి మళ్ళీ ఇంకొక హెల్పర్ ని తీసుకొని పోవచ్చు. అలానే కదా అక్కడ షేకులు ఉన్నారు కదా, అవును. ఆ షేకులకి ఉమ్, గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. ఉమ్. ఎలా అంటే నీవు ఎవరన్నా హెల్పర్ పెట్టుకో, అచ్చచ్చా, ఓకే నువ్వు ఓకే. ఎవరన్నా ఒక డ్రైవర్ని తెచ్చుకో. బాగుంది సార్ ఈ గవర్నమెంట్ రూల్ ఏదో. ఎందుకంటే డబ్బులు ఫ్రీగా మనకు లేదు సార్ ఆ వచ్చేస్తున్నాయి. rule. ఏంటంటే ఆ డబ్బులు ఇన్కమ్ అలా ఉంది, ఉమ్, ట్యాక్స్ ఫ్రీ అక్కడ. ఉమ్. నువ్వు ఎన్ని డబ్బులను సంపాదించుకో, సౌదీలో. సౌదీలో గల్ఫ్ కంట్రీస్ లో ఆ, డబ్బులు సంపాదించుకో, ట్యాక్స్ ఉండదు. ఉమ్, అంటే గవర్నమెంట్ కే ఇన్కమ్ వచ్చేస్తుంది. ఉమ్. అంటే ఈ ఆయిల్ ప్రొడక్షన్ వలన. అదే. మీ ఇంట్లో ఎక్కువ కూర ఉందనుకోండి, ఇది అవును, అది ఎక్కువ ఏం చేస్తారు, ఇంకో పంచి పెడతారు కదా. అంతే అంతే. అందుకు గవర్నమెంట్ ఏం చేస్తుంది, నువ్వు తెచ్చుకో. అప్పుడు ఏమవుతుంది, ప్రతి కుటుంబానికి ఒక డ్రైవరు. ఉమ్, వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పిన్నో పెద్దమ్మ ఉంది కదా, రమ్మని చెప్తారు. ఉమ్. కానీ పాపం అక్కడ అడ్జస్ట్ అవ్వలేరు వాళ్ళు. నేను చూశాను కదా, ఏడుపు అంటే కొద్దిగా అలవాటు పడిన వాళ్ళు ఓకే, కానీ ఉమ్. పని చేయలేకపోతుంటారు. అలవాటు అంటే ఏం అలవాటు పడ్డాం సార్? అలవాటు పడడం అంటే వాళ్ళ పని ఎంత వర్క్ ఉంటుందన్న, ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఎక్కువ అనుకో, ఉమ్. మొదటి భార్య, రెండో భార్య, మూడో ఓహో, ఈ భార్య, భార్యలందరినీ సాకాలి కదా, వీళ్ళు పోయి అక్కడ పనులు చేయాలని. వాళ్ళకి పిల్లలు, ఉమ్, వాళ్ళందరూ కూడా వంటలో, ఉమ్, ఇవన్నీ కూడా భాష రాదు, ఉమ్, కొంతకాలానికి తట్టుకునే వాళ్ళు ఉంటారు. ఉమ్. ఇవే కాకుండా మరి నాకు తెలిసినంత వరకు నేను చాలా మంది అడిగాను, లేదంటే వాళ్ళ పనులు చేసుకెళ్తారు కానీ మన జోలికి రారని వాళ్ళు చెప్తున్నారు. మరి నేను అడిగిన వాళ్ళందరూ కూడా కానీ చెప్పారు. మరి చాలా మంది ఏంటి సార్ అంటే ఇప్పుడు మీడియాల ముందు కదా వస్తూ ఉంటారు, గల్ఫ్ లో అట్లా రేపులు చేశారు, మా వీడియోలు తీసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఖచ్చితంగా మా దగ్గరకు వచ్చి ఉండాలి అని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు షేక్లు, అది ఇదని అంటూ ఉంటారు. మరి అది ఆరోపణేనా, నిజంగానే జరుగుతుంది అని? అంటే అక్కడ జరిగే కథలా ఒక ఉంటుంది, ఒక్కొక్క కథ ఒక్కొక్కలా ఉంటుంది. ఒకలా ఉంటుంది. ఎలా అంటే వాళ్ళు పాస్పోర్ట్ తీయమని చేసుకుంటారు వాళ్ళు, ఉమ్. ఇంకా బతిలాడుకోవాలన్నమాట. ఇది ఇంటికి వెళ్ళిపోవాలనుకోండి, ఇది ఇబ్బంది పడిపోతుంది. తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోవాలంటే బతిమాలుకోవాలి, బతిలాడుకోవాలి, చెప్పింది చెయ్యాలి. అది. కానీ నాకు తెలిసినంత వరకు అది చాలా మంది అడిగాను కదా, వాళ్ళు ఎవరు కూడా హైలీ ఇంపాసిబుల్ అండి. ఆ షేకులతో ఎక్కడో 100కి ఒక 5-10 సాధ్యం అవుతుందేమో గానీ అందరూ అదే విధంగా ఉండరాటండి. వెరైటీగా బాగా చెప్తా. మరి అంటే ఇది ఇద్దరు భార్యలు, మొదటి భార్య ఏమో అంటే ఇది ఒక అందమైన భార్య, ఇంకో ఆవిడ చూసాను కోతిలా ఉంది. నేను ఏమనుకున్నాను, ఆ కోతిలో ఉన్న అంటే సౌదీకి సంబంధించిన ఫ్యామిలీ చెప్తున్నారు నేను చెప్తున్నాను. నేను ఏమనుకున్నా, అది ఆ మనిషి సెకండ్ భార్య అనుకున్నాను నేను. ఇది అందమైన అమ్మాయిది సెకండ్ అనుకున్నా. ఈ కొద్దిగా అందవిహీనంగా ఉన్నదేమో ఫస్ట్ భార్య అనుకున్నా. అంటే ఇంత బాగలేదు కాబట్టి సెకండ్ కి వెళ్ళి ఉంటాడు ఆప్షన్. తీరా చూస్తే స్టన్ అయిపోయా, అదే ఫస్ట్ ఇదే సెకండ్. అందమైన అమ్మాయి ఏమో ఫస్ట్ భార్య, ఈ కొద్దిగా అందవిహీనం తక్కువ ఉంది ఏమో ఈ. అంటే ఏంటి, ఆ ఫస్ట్ అందమైన భార్య సరిగ్గా చూసి ఉండదు, ప్రేమ అభిమానం లేదు బహుశా నేను అనుకోవటం. అక్కడ అందం కాదు, ఏంటంటే మగవాడికి కానీ వాళ్ళకి ప్రేమ అభిమానం, ఆడవాళ్ళకైనా కాదు, ఆడవాళ్ళకైనా తిన్నావా తినలేదా, ఏం తిన్నావు, తలనొప్పి అంటే అలా ఉన్నావు ఏంటి, ఇలా అడుగుతుంటే సంతోషంగా ఉంటది. ఏంటి అందనంత మాత్రం కొరుకు తింటావా అని అడిగోళ్ళు ఉంటారు కొంతమంది. అందరూ ఏం చేసుకుంటావు, గుణం కావాలి, చెప్పిన పని వాళ్ళకి సంతోషంగా ఉండేలా చేయాలి. ఏ పని చెప్పినా, ఇప్పుడు భోజనం పెడుతున్నారు, భోజనం పెట్టినప్పుడు ఇద్దరు ఒకరొకరు వడ్డించుకోవడం. పూర్వం ఏంటంటే భార్య దగ్గరుండి వడ్డించేది. ఇప్పుడు ఇద్దరు వర్క్ చేసుకున్నారు కాబట్టి ఇద్దరు కూర్చుంటూ ఒకరొకరు వడ్డించుకోవడం, ఒకరు హెల్ప్ చేసుకోవడం అలా చేయాలి. అక్కడ పెట్టాను చూసుకో, టేబుల్ మీద అన్ని టేబుల్ మీద పెట్టిస్తాను చూసుకో, ఇంకా నీకు ఎంత చాకరీ చెయ్యాలా, నేను చేసి వచ్చాను. ఇదేమైనా అక్కడ ఏంటంటే అందరికి కాదమ్మా, ఇది ఏంటంటే శౌర్య గారు, ఇది ఒక జనరల్ 1-5-6 కేసులు తీసుకుని అన్ని కేసులు చేయలేం. మా కాకినాడలో ఒక బస్ డ్రైవర్ మాట, బస్ డ్రైవింగ్ చేసేవాడు, నేను గల్ఫ్కి వెళ్ళిపోయి డ్రైవింగ్ ఎంతో కొంత శాలరీ ఇచ్చేవాడు, దానికన్నా డబల్ వస్తుందని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికి అక్కడ ఏంటి అతను చేయవలసిన పని ఏంటంటే, ఒక 100-50 ఒంట్లు ఉంటాయి, ఆ ఒంట్లకి ఆహారం పెట్టాలి రోజు. ఓ చిన్న పాకలాగా వేసారంట, చలిన అన్ని కూడా అక్కడ ఉంటది. వారానికి ఒకసారి ఆ ఓనర్ వచ్చి ఇతను కావాల్సిన చికెన్, మటన్, రొట్టెలు ఇచ్చేసి వెళ్ళిపోతాడు.
మళ్ళీ ఆడ ఎడారిలో ఉండడమే అక్కడ. ఇంకెవ్వరు అక్కడ సిగ్నల్స్ ఉండవు. వీళ్ళు శుభ్రంగా ఇక్కడ బస్సు నడుపుకుంటే పోద్దు కదా సార్, అక్కడ పోయి ఆ ఒంట్లను కాసుకున్న ఎడారిలోనే 15 రోజులు నెల రోజులు వచ్చేసాడు వెనక్కి. వచ్చాడు. కొంతమంది రావడానికి అవ్వట్లేదు సార్. ఆ మధ్యన వీడియోలు చూసాము, నన్ను ఆ చుట్టూ చూపించి నేను చిక్కుపోయాను, ఇక్కడ ఉంటే చచ్చిపోతాను, మా అమ్మని చూడాలి, నన్ను పంపించండి, షేకులు నా పాస్పోర్ట్ తీసేసుకున్నారు అని చెప్పేసి ఇలా జరుగుతున్నాయి. మరి అసలు అంటే వీళ్ళ మధ్యవర్తులు ఎవరు పంపిస్తారంటారు వీళ్ళని అక్కడికి? మధ్యవర్తి అంటే కొంత మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అంటే ఫేక్ ఉంటాయి. జనరల్ గా ఏంటంటే వాళ్ళ పిన్నో పెద్దమ్మో వాళ్ళు తెలుసు వెళ్తే ఓకే. అలా కాకుండా కొత్తగా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ వీళ్ళని మాయలో పెట్టేసి వీళ్ళ యొక్క అది వీళ్ళు వెళ్ళాలి, గల్ఫ్ కి వెళ్ళాలని కోరుకుంటున్నారు అని వాళ్ళు తెలిసిపోతుంది. తెలిసిపోయి మిగతా 2 lakhs అని అనుకో, లేకపోతే 1 lakh అని అనుకో, వాళ్ళకన్నా 20,000 తక్కువ తీసుకుంటామని చెప్తారు. అమ్మాయి 20,000 చాలా బాగుందని చెప్పేసి వీళ్ళు ఆడికి ఇచ్చేసరికి ఆడికి మోసం. తీసుకెళ్ళి ఎక్కడ వదిలేస్తాడు, తీసుకెళ్ళిపోలేదు. లేదంటే ఒక్కసారి ఏం చేస్తారంటే విజిటింగ్ వీసా మీద ఇస్తారు, తెలియదు ఆ విషయం, వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు. అది 6 నెలలు ఉంటది, 3 నెలలు ఉంటది అని తెలీదు. ఉండదు. 6 నెలల తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి 6 నెలలు ఉద్యోగం చేసుకోవచ్చు. ఆ తర్వాత అన్అఫిషియల్ గా ఉండి ఏదో జైల్లో పెడతారంట. జైల్లో పెట్టి 1 నెల 2 నెలల్లో ఉండి మళ్ళీ రిటర్న్ వస్తారు అన్నమాట. ఇది ఎన్ని కష్టాలు మాట. చాలా కష్టాలు. మగవాళ్ళకి ఉన్నాయి కష్టాలు, ఆడవాళ్ళకి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మరి ఆడవాళ్ళంటే లైంగికంగా వేధిస్తున్నారు అని చెప్పేసి ఎక్కువ ఆరోపణ వస్తూ ఉంది. షేట్లు ఇలా మాట్లాడతారు, వాళ్ళు సెల్ఫీ వీడియోలు కూడా పంపిస్తూ ఉన్నారు కదా చాలా మంది. ఇట్లా అడిగాడు షేట్ కు ఇస్తేనే గానీ పాస్పోర్ట్ ఇవ్వము అనేసి మమ్మల్ని వేధిస్తున్నారు అని. మరి ఎంత విషయం ఏంటంటే అక్కడ అడిగింది వాళ్ళు అంటే వీళ్ళకేదో ఇబ్బంది ఉండి బయలుదేరిపోతానంటారు. లేదంటే మాత్రం అతను మేము అన్నట్టు లైంగికంగా అడుగు శృంగారపరంగా నాతో ఉండు అంటే ఏంటి? శృంగారపరంగా ఉండాలంటే భార్యలందరూ బయటకు వెళ్ళాలి, పిల్లలందరూ బయటకు వెళ్ళాలి, అంత టైం ఉంటుందా లేదని నాకు డౌటే. అదే మిగతా వాళ్ళకి కూడా అనుమానంగా ఉంటది కదా, ఇది ఎలా ఉంటాడు ఏంటో అని. కానీ ఎక్కువ జరుగుతాయి మా వీళ్ళు కూడా పెద్ద పట్టించుకోరేమో. మరి అరబ్ కంట్రీస్ లోనే వైఫ్లు కూడా వీళ్ళు వచ్చిపోయే వాళ్ళే కదా, పర్మనెంట్ సిటిజన్స్ కాదు కదా, పట్టించుకోరు అనుకుంటాను. మరి ఆ రకంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని అనుకోవచ్చు. సో ఫైనల్ గా మీరు ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు గల్ఫ్ కి వెళ్ళే వాళ్ళకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? అంటే వాళ్ళు ఒక లైసెన్స్ అంటే ఒక సంస్థ ద్వారా వెళ్తున్నా అనుకోండి, తెలిసిన వాళ్ళ సంస్థ ద్వారా. ప్రభుత్వం నుంచి కూడా ఏదో ఆపర్చునిటీ ఉన్నట్టుంది కదా సార్ గల్ఫ్ కి వెళ్ళే వాళ్ళు? గల్ఫ్ కి వెళ్ళి మీరు చెప్తాం కదా, ఇప్పుడు అది గవర్నమెంటే ఇస్తుంది. అది డెఫినెట్ గా ప్రతి కుటుంబానికి ఒక డ్రైవర్ తెచ్చుకోవచ్చు, ఒక హెల్పర్. ఆ డబ్బులు ఎంతైతే అంత గవర్నమెంట్ ఇస్తుంది. అక్కడ గవర్నమెంట్ ఇస్తుంది. ఆ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, పిల్లల సంఖ్య పెంచుకుంటారు, వాళ్ళు కుటుంబాల మీద ఏంటి చక్కగా పిల్లలు పెంచుకోవాలి, ఆ సంఖ్య పెంచుకోవాలి, దేశం అభివృద్ధి చెందాలని ఒక కోరికలకి. దానికి ఏంటంటే దుబాయ్ ఉందనుకోండి, దుబాయ్ విపరీతమైన వాళ్ళు కొత్త ఆలోచనలు. ఆయిల్ ఒకటే కాదు, ఫ్యూచర్ లో ఆయిల్ తగ్గిపోతుంది, మనం ఇంకేమన్నా చేయాలని చెప్పేసి వాళ్ళు కొత్త ఆలోచనతో ముందుకు వస్తున్నారు. ఏం వస్తున్నారు, దుబాయ్ ఏం చేశారు, ఒక టూరిస్ట్ ప్లేస్ కి మార్చారు. చాలా ఇప్పుడు ఇన్కమ్ ఉందన్నమాట. పెరిగింది. ఆయిల్ కంటే ఇదే ఎక్కువ. దుబాయ్ ఫెస్టివల్ అంటారు, వాళ్ళు ఒక అడుగు ముందే ఉంటారులేండి. గోల్డ్ కూడా తక్కువ రేటు. వీళ్ళు ఇల్లు ఆడవాళ్ళు కూడా మంచి కొద్ది గోల్డ్ తెచ్చుకుంటారు, తర్వాత ఎక్విప్మెంట్ ఎలక్ట్రానిక్ గూడ్స్ తెచ్చుకుంటారు, కొద్ది తెలివితేటలుగా భాష కూడా నేర్చుకుంటారు. జరుగుతాయేమో అంటే 100లో 10 మంది ఇలా జరుగుతుంది. మరి దానికి ఇబ్బంది పడకుండా తగిన ముందే అనుకోవాలి, ప్లాన్ ఏ ప్లాన్ బి అని పెట్టుకోవాలి. ఇలా జరిగితే ఏం చేయాలి అని అనుకుని వెళ్ళాలి తప్ప అప్పులు చేసేసి వెళ్ళకూడదు. అప్పులు చేసి వెళ్ళకూడదు, గుడ్డుగా వెళ్ళిపోకూడదు. ఇక్కడ ఏంటంటే 1 లక్ష రూపాయలు తెచ్చిన అనుకో, లక్షకి ఏంటంటే 10 రూపాయలు వడ్డీ అంటారు, 10,000 ఎంతో లేకపోతే 5 రూపాయలు వడ్డీ అంటారు. లక్షకి 10,000 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాలంటారు. 10,000 ఇంట్రెస్ట్ అంటే అమ్మాయికి 40,000 10,000 ఇడికి ఇచ్చేయాలి. అది ఇలాగా అప్పు చేసి అలా అప్పు చేసి వెళ్ళకుండా ఇక్కడ ఏదో ఈ రోజుల్లో హైదరాబాద్ వచ్చినా, ముంబై వెళ్ళినా వర్క్లు వస్తున్నాయి, దొరుకుతున్నాయి. మన ఇండియాలో కూడా చాలా వర్క్లు ఆడవాళ్ళకి కూడా అవకాశాలు ఉన్నాయి. దాన్ని బట్టి ఇక్కడే చేసుకోవడం నాకు బెటర్ అనిపిస్తుంది. సారీ రైట్. మొత్తానికి అయితే అదండి, గల్ఫ్ కి వెళ్లే వాళ్ళు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి మనం వింటూ ఉన్నాము. అలాగే వీడియోలు కూడా వాళ్ళు సెల్ఫ్ వీడియోస్ పెడుతూ ఉన్నారు. అలాగే మనకు సినిమా కూడా ఒకటి వచ్చింది, మేకల్ని ఒంటెల్ని అక్కడ కాసుకుంటా కూడా ఆ హీరో అక్కడే ఇదవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా కూడా గల్ఫ్ కి వెళ్లే వాళ్ళు కాస్త చూసుకొని అవి పంపించే సంస్థలు మంచివా కాదా అని
తరచు చూసుకొని పంపించడం మంచిదే అని చెప్పేసి అయితే, వడ్డీలు కూడా తక్కువ వడ్డీలకి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటేనే వెళ్తాం. అప్పు చేయకుండా వెళ్తే మంచిదే అని చెప్పేసి దుర్గా ప్రసాద్ గారి ఒపీనియన్. సో మరి ఎవరైనా కూడాను ఈ వీడియోని చూస్తే గల్ఫ్ కు వెళ్లే వాళ్ళు ఎవరైనా ఒపీనియన్ లో ఉంటే మాత్రం కాస్త చెక్ చేసుకొని మీరు గల్ఫ్ కి వెళ్లే ప్రయత్నం అయితే చేయండి, అప్రమత్తంగా ఉండండి.